హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి ఎంతో టేస్టీగా ఉండే కోవా బన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందామండి. దానికోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక అరకప్పు పాలని యాడ్ చేసుకుందాము. పాలని యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఆయిల్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుందామండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ని ఒక 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని దానిలోనే కొద్దిగా చక్కెరని యాడ్ చేసుకుని ఇవంతా కూడా కరిగే విధంగా కలుపుకుందాము. ఈ చక్కెర అంతా కరిగే విధంగా కలుపుకున్నాము. ఎంత కూడా బాగా కరిగిపోయిందండి. ఈ విధంగా లిక్విడ్ లాగా ఫామ్ అయిన తర్వాత దీనిలోనే ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాము. ఒక అరకప్పు అండి. ఒక అరకప్పు కంటే తక్కువగానే మైదా యాడ్ చేసుకుందాము. మీకు కావాలంటే కప్పు మైదా అయినా లేకపోతే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోండి. నేనైతే 2 కలిపి చేస్తున్నాను. దానిలోనే బేకింగ్ సోడాని ఒక స్పూన్ వేసుకుందాము. దాంట్లో చిటికెడు వంట సోడా కూడా వేసుకుందామండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీకు కొద్దిగా గట్టిగా ఉంటే పాలైనా కొన్ని యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకొని మన చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా కలుపుకుందాము. ఈ విధంగా అయితే కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈలోగా మనము కోవా తయారు చేసుకుంటాము. దానికోసం ఒక 1/2 లీటర్ పాలని హై ఫ్లేమ్లో మరగనిద్దామండి. హై ఫ్లేమ్లోనే పాలన్నీ కూడా మరిగే విధంగా మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టి పాలన్నీ మరగనిద్దాము. పాలన్నీ కూడా అంచులనంతా కూడా మాడిపోకుండా కలుపుకుంటూ ఉన్నాము. దాంట్లోనే కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకుందాం. మీ తీపికి తగ్గట్లుగా మీరు చక్కెర అయితే యాడ్ చేసుకోండి. పాలన్నీ కూడా బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడకనిద్దాము. ఈ అంచుల వెంటంతా కూడా మాడకుండా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉన్నాము. పాలన్నీ కూడా చిక్కగా అయిన తర్వాత ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత దానిలోనే పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి వేసుకుందామండి. ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా పాలల్లో ఉడికి కోవాలాగా అయ్యేలాగా మనము ఉడకబెట్టుకుందామండి. అడుగంటకుండా కలుపుతూనే ఉందాము. ఇప్పుడు కోవా అంతా కూడా బాగా ఎగురుకొని పోయిందండి. అడుగు మాటకుండా కలుపుతూనే ఉండండి. ఈ విధంగా అంతా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పిండిని తీసుకొని
పిండి అంతా కూడా ఒకసారి మళ్ళీ కలిపి ఒక ప్లేట్ తీసుకొని ఈ పిండిని కొంచెం కొంచెం పిండిని తీసుకొని చూపిస్తున్న విధంగా క్రాక్స్ ఏమీ లేకుండా ఒక బాల్ లాగా చుట్టి ఒక చపాతీ లాగా ఒత్తుకున్నాము. చేతికి అంటుకుంటుంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఆ కోవాని మధ్యలో పెట్టి హోల్ చేసేద్దామండి. కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా విధంగా అంతా కూడా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా అంతా కూడా ఈ విధంగాను చుట్టి పక్కన పెట్టుకున్నాము. చూపిస్తున్న విధంగా అంతా కూడా ఎక్కడ కూడా ఈ హోల్స్ ఏమీ లేకుండా చూసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్నాము. ఆయిల్లో వేసినప్పుడు కోవా బయటికి రాకుండా ఈ విధంగా అయితే కవర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మీడియం మంటలో పెట్టి కొద్దిగా ఆయిల్ వేడైనాక ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ అయితే వేసుకుందామండి. ఇవి పెద్ద సైజు అవుతాయి కాబట్టి వేగే తలకే కొంచెం ఫ్రీగానే వేసుకున్నాము. అంతేనండి, ఎక్కువ వేయద్దు. ఇవన్నీ కూడా స్లోగా కలుపుకున్నాము. కాలిన తర్వాత మరి ఒక వైపు కూడా తిప్పుకున్నాము స్లోగాను. ఒక్కొక్కటిగా ఒకవైపు కాలు నుంచి మరొక వైపుకు తిప్పుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నిటిని కూడా వేయించుకున్నాము. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. న్యూ ఛానల్ అండి, కొత్తగా స్టార్ట్ చేశాను. నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నిటినీ కూడా తీసేసుకున్నాము. మిగిలిన కూడా అదే విధంగా ఫ్రై చేసుకున్నాము. వేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారిగా అవన్నీ కూడా కవర్ చేసుకుందామండి. ఈ విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కోవా బన్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా ఇంట్లోనే మనము హెల్తీగా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. పిల్లలకి ఒకటి తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.